ఇబ్బందులేం కనిపించట్లేదు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చూద్దాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతే. గత ఎన్నికల్లో 21.58% ఓట్లు సాధించగలిగారు. ఆయన ఈసారి తాడేపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత. ఇక ఈయన మీద అపోనెంట్గా ఎవరు పోటీలో ఉన్నారు అని చూస్తే మనకి కొట్టు సత్యనారాయణ మాజీ మంత్రి మీద ఈసారి ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. సో ఎంతవరకు ఆయనకి విజయావకాశాలు ఉన్నాయనే డీటెయిల్స్ మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో ప్రజెంట్ చేస్తారు. రాంబాబు, ఏంటి మరి కొట్టు సత్యనారాయణ మీద వ్యతిరేకత ఉందా? ఈసారి బొలిశెట్టిని అక్కడ ఓటర్లు కావాలనుకున్నారా? మీకు అందుతున్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? థ్యాంక్ యూ ఋషి. అసలు 1 ఇయర్ బ్యాకే జనసేన ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఫస్ట్ గెలుస్తుందంటే అది తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ అనే విధంగా ప్రచారం జరిగింది. దానికి ప్రధాన కారణం కూడా చెప్పుకోవచ్చు మనం. కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా, డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కే ట్యాక్స్ పేరుతో అతని కుమారుడు పెద్ద ఎత్తున వాణిజ్య వ్యాపార వర్తకుల దగ్గర నుంచి కూడా పన్ను వసూలు చేస్తున్నాడు. సపరేట్ పన్ను కే ట్యాక్స్ రూపంలో కొట్టు ట్యాక్స్ అనేది వసూలు చేస్తున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. అదే రకంగా నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. దానికన్నా ముందు చూసుకుంటే బొలిశెట్టి శ్రీనివాసు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసుకుంటే ముందే, టికెట్ కేటాయించడం కన్నా ముందే గెలిచేశాడు అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తాడేపల్లిగూడెం అంటే బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అనేది ఒక బ్రాండ్గా వెళ్ళిపోయింది. అతను కూడా పల్లెపోరు కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మొత్తం 10 సార్లు ప్రతి ఇంటిని ఆయన పలకరించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అభివృద్ధి జరగలేదు. కొట్టు సత్యనారాయణ కే ట్యాక్స్ స్పేస్లో కే ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నాడు. అదే రకంగా అభివృద్ధి అయితే ఎక్కడా జరగలేదు అని కూడా పేర్కొంటూ బొలిశెట్టి శ్రీనివాసు కొట్టు సత్యనారాయణపై అవినీతి ఆరోపణలు చేయటమే కాకుండా అవి స్పష్టంగా చెబుతూ వస్తున్నాడు. అంతేకాకుండా బొలిశెట్టి శ్రీనివాసు 2014లోనే తెలుగుదేశం పార్టీలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వలవల బాబ్జీ కూడా బొలిశెట్టి శ్రీనివాస్కి అత్యంత ఆప్తుడు. అదే రకంగా బీజేపీ నాయకులు కూడా అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్కి అత్యంత సన్నిహితులు. ముగ్గురు కూడా ఒకే మాట మీద నిలబడి ఖచ్చితంగా జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ని భారీ మెజార్టీతో గెలిపించాలని అందరూ కూడా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బొలిశెట్టి శ్రీనివాసు గతంలో పోటీ చేసి ఓడిపోయినప్పటికి కూడా నియోజకవర్గంలో ప్రతి గడపను టచ్ చేస్తూ, ఎవరు ఫోన్ చేసినా అర్ధరాత్రి అయినా అపరాత్రి లేకుండా ఎవరు ఫోన్ చేసినా సరే వాళ్ళ ఇంటికి వెళ్తూ, ఎవరికి కష్టమన్నా నేనున్నాను, సీనన్న మీ అంట ఉన్నాడు అనే ధైర్యంతో మీరు ఉండండి అంటూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని కూడా ఒక 10 సార్లు టచ్ చేశాడని చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఎవరికి ఆపద వచ్చినా సరే సీనన్న ఉన్నాడు, బొలిశెట్టి అనే బ్రాండ్ పేరుగా బొలిశెట్టి సీనన్న ఉన్నాడు అని చెబుతూ కూడా ప్రజల్లోకి వెళ్ళాడు. ఆ రకంగా దాదాపు 4 సంవత్సరాలు అయ్యేసరికి బొలిశెట్టి శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యే అయిపోయాడా అనే పరిస్థితి అక్కడ ప్రజల్లో నెలకొంది. కాపు సామాజిక ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటాం. వాళ్ళందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఖచ్చితంగా బొలిశెట్టిని మనం గెలిపించుకుందాం, ఎమ్మెల్యే కాకపోయినా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి అనేక సందర్భాల్లో రోడ్లు వేయించాడు, అనేక మంది పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో బొలిశెట్టి శ్రీనివాసు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో రాంబాబు చెప్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఎన్నికన్నా ముందే తేలిపోయిన రిజల్ట్ లాగా కనిపిస్తోంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం గా ఉన్న కొట్టు సత్యనారాయణ కే ట్యాక్స్ వ్యవహారం ఇదంతా కొంత ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. కాబట్టి బొలిశెట్టిని ఖచ్చితంగా గెలిపించుకుని పంపించుకోవడం అనేది వాళ్ళు బాధ్యతగా ఫీల్ అయినట్టే నాకు అక్కడ తాడేపల్లిగూడెం గ్రౌండ్